ఒకప్పుడు ఇళ్లల్లో వాము మొక్కలు వేసుకొని ఆరోగ్యంగా బతికేవారు. వాటికున్న ఆరోగ్య శక్తి అమోఘం. కరివేపాకు తర్వాత దీనికే అంత గౌరవం. చిటికెడు వాము గింజలు చాలు మనిషిని బతికించేస్తాయి. ఈ తరానికి అవేమిటో కూడా తెలియదు. అలా ఉంది జీవితం. అసలు సంగతి ఏంటంటే, వర్షాలు పడడం మొదలవగానే ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణంలో తేమ పెరుగుతుంది. ఈ పరిస్థితులు సూక్ష్మజీవులు పెరగడానికి, వ్యాపించడానికి ఎంతో అనుకూలమైనవి. అందుకే వర్షాలు మొదలవగానే జలుబు, జ్వరాలు వచ్చేస్తాయి. రకరకాల వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవుల వల్ల ఈ అనారోగ్యాలు వస్తాయి. వీటి నివారణకు నానా చెత్త, యాంటీబయాటిక్స్ వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కన్నా కాస్తంత కామన్ సెన్స్ తో మనకు అందుబాటులో ఉండే పదార్థాలను వాడటమే మిన్న. ఆ దిశగా ఇప్పుడు వాముకు డిమాండ్ పెరిగి తెలివైన వాళ్ళందరూ దాన్ని ఇంట్లో భద్రపరుచుకొని అవసరాన్ని బట్టి వాడుతున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే వాము మహత్తర ఔషధం లాంటి పదార్థం. కారంగా, ఘాటుగా, వగరుగా ఉండే వామును వివిధ మసాలాల్లో భాగంగా వంటకాల్లో వాడతారు. ఈ వాము గింజలలో ఉండే థైమాల్, కార్వాకరల్ అనే పదార్థాల వల్ల వాముకు సోల్మెల్లా, ఈకోలై వంటి హానికర సూక్ష్మజీవుల పెరుగుదల వేగాన్ని తగ్గించే గుణాలున్నాయి. కాబట్టి వాము ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచడమే కాక కడుపులో అల్సర్ల వచ్చే నొప్పి తీవ్రతను వాము తగ్గిస్తుంది. దీర్ఘకాలికంగా ఉండే దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కోవడానికి కూడా వాము ఉపయోగపడుతుంది. వాము తరచూ తీసుకోవడం వల్ల బీపీ, అధిక కొలెస్ట్రాల్ మొదలైన సమస్యలకు మూలమైన దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ను నియంత్రించొచ్చు. అయితే ఇన్ని ఔషధ గుణాలున్న వామును ఔషధంలాగానే తగిన మోతాదుల్లో మాత్రమే తీసుకోవాలి. వాములో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఒకవేళ జలుబు, దగ్గు, కఫం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నీటిని తాగడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి. రాత్రి పడుకునే ముందు ఇలా గోరువెచ్చని నీటిలో వాము పౌడర్ని కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. సాధారణంగా కడుపు ఉబ్బరం, త్రేన్పులు, జీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో ఈ వాము వాటర్ బాగా హెల్ప్ చేస్తాయి. వాముని కప్పున్నర నీటిలో వేసి మరిగించి కప్పు అయ్యే వరకు ఉంచాలి. దీనిని ఫిల్టర్ చేసి రెగ్యులర్గా తీసుకుంటే బరువు తగ్గుతారు.